ఎందుకురా ఈ పోస్ట్ చేయని ప్రేమరేఖలు తల కింద పెట్టుకుని పడుకోవటానికా? చందు రండి. ఏంటి ఈ టైంలో వచ్చారు? మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పండి. మా పెద్దలెవరికి తెలియకుండా రేపే మీ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నాకున్న స్నేహితులు ఆప్తులు మీరొక్కరే. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీరొచ్చి సాక్షి సంతకం చేయగలరా? నేనా? అవును. మీ మనసులాగే మీ రాత కూడా చాలా బాగుంటుంది. మీ ఫైల్లో చూశాను. నా రాత నాకు ఎప్పుడు కలిసి రాలేదు. అది మిమ్మల్ని కలపడానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వచ్చి సంతకం పెడతా. చెప్పానా ఇంత చాలా తమాషాగా మాట్లాడతారని? చాలా థ్యాంక్స్. వస్తాను చందు. నందిని, చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అడగండి. నేనంటే అమ్మా నాన్న లేని అనాథని. అందరూ ఉన్న మీరు అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు కనుక. ఎందుకని? 25 ఏళ్ల క్రితం మా అత్తయ్య వీళ్ళ బాబాయి ప్రేమించుకున్నారు. అంటే 25 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారన్నమాట. చూడు నందిని, నీకు ఆప్తుడిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటివాడిని. కానీ ప్రేమ అనుబంధాలను పెంచాలి, పెంచకూడదు. మీరిద్దరూ కొద్ది రోజులుగా పెంచుకున్న ప్రేమ కోసం 20 ఏళ్లగా పెంచిన తల్లిదండ్రులనే దూరం చేసుకోవాలనుకుంటున్నారే, వాళ్ళెంత క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. నిజమే, కానీ మా పెద్దవాళ్ళని ఒప్పించడం అంత తేలిక కాదు చందు. ఆ బాధ్యత నాది. ఎంత కష్టమైనా సరే మీ రెండు కుటుంబాలని కలిపి వాళ్ళ ఆశీర్వాదంతో మీ పెళ్లి జరిపిస్తా. మీరు ధైర్యంగా మీ ఊరెళ్ళండి. నా మీద నమ్మకం లేదా? సరే, థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. అలాగే. ఆగరా, నీకేమైనా పిచ్చెక్కిందా? ఆ అమ్మాయి నీకు దక్కదు అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎటుపోతే నీకెందుకురా? నందినిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకున్నా. నా ఆశ ఎలాగో నెరవేరలేదు. కనీసం ఆమెనా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకోవటం తప్పులేదు కదా.